ఒక నిర్దిష్ట రోజున తరగతిలో తన ఉద్రేక ప్రవర్తనను తనను తాను అంచనా వేసుకోవడానికి ఉపాధ్యాయురాలు ఉపయోగించే పద్ధతిని ఎలా అంటారు? నియంత్రిత పరిశీలన, వ్యక్తి అధ్యయన పద్ధతి, అంతఃపరీక్షణ పద్ధతి, ప్రయోగాత్మక పద్ధతి. సో దీని సరైన సమాధానము అంతఃపరీక్షణ పద్ధతి. అంటే ఒక నిర్దిష్టమైనటువంటి తరగతిలో ఉపాధ్యాయురాలు పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు, మరి వాళ్ళని కంట్రోల్ చేసే క్రమంలో తన యొక్క ఉద్రిక్త ప్రవర్తనని తనను తాను అంచనా వేసుకోవడానికి ఆ ఉపాధ్యాయురాలు ఉపయోగించినటువంటి పద్ధతి ఏంటంటే అంతఃపరీక్షణ పద్ధతి. ఇక్కడ అంతఃపరీక్షణ పద్ధతి అంటే తనను తాను అంచనా వేసుకుంటుంది, కాబట్టి దీని సరైన సమాధానము అంతఃపరీక్షణ పద్ధతి. సో కాబట్టి ఈ విధంగా ప్రీవియస్ బిట్స్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే క్వశ్చన్ ఎట్లా వస్తుంది ఏంటి అనేది మీకు అర్థమవుతుంది.